वदनमेघश्यामा श्रीराम राम भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं नमो वेंकटेशाय। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ముందుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమాన్ని వీక్షించేటువంటి భక్తజనులందరికీ కూడా శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క అనుగ్రహం ఈ శ్రీరామనవమి మహాపర్వదినం నాడు అందరికీ కలగాలి అని చెప్పి ఆ యొక్క రామచంద్రస్వామి వారిని ప్రార్థిస్తూ అత్యంత వైభవోపేతంగా ఏకశిలా నగరంగా పిలువబడేటువంటి ఒంటిమిట్ట క్షేత్రం నుండి శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. ధ్యాయేదాజానుబాహుం అని అన్నట్లుగా సుందరమైనటువంటి దివ్యమంగళ విరాట్ రూపంతో ఛత్ర చామరాదులతో ఆచార్యస్వామి వార్లు సేవిస్తూ ఉండగా తన యొక్క దివ్య ధామాన్ని మొత్తాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా అలంకరింపచేసుకున్నటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఈ బ్రహ్మోత్సవాలని నిర్వర్తించుకోవడానికై మొదటి రోజుగా ఈనాడు ధ్వజారోహణం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో. అటువంటి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవతలందరినీ ఆహ్వానించడానికి శుభసూచకంగా ఆగమ పరిభాషలో చెప్పబడేటువంటి ఈ ధ్వజారోహణ కైంకర్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని ధ్వజము అనేటువంటి దానికి శబ్దార్థం చెబుతూ ఉన్నారు. ధ్వజము అంటే ఏమిటి అంటే జయంకరోతి దేవానాం, ఎల్లప్పుడూ కూడా దేవతలకి జయాన్ని కలిగిస్తుందట ఆ యొక్క ధ్వజము. దేవతలకు జయం కలగడం అంటే ఏమిటి అంటే మనకు సకాలంలో వర్షాలు పడడం, ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రకృతి అంతా సహకరిస్తూ వసంత మాసంలో చిగుళ్లను చెట్లన్నీ కూడా కలగజేస్తూ, అలాగే ఏ సమయానికి వర్షం పడితే ఆ పువ్వులన్నీ కూడా ఫలదీకరించి పండ్లుగా సస్యశ్యామలంగా ఈ జగత్తు అంతా కూడా మారుతుందో దానినే దేవతల యొక్క అనుగ్రహం అని చెప్పి అంటారు. అటువంటి దేవతలంతా కూడా ఆనందపడే విధంగా, అంటే ఒక్కసారి ఆ ధ్వజాన్ని వారు చూసినట్లయితే కనుక ఎంతో ఆనందిస్తారట. ఎందుకు అంటే ఆ విజయ ధ్వజం ధ్వజస్తంభాన్ని పైకి వెళ్ళింది అంటే దేవతలందరికీ కూడా జయం కలుగుతుంది అని అర్థం. సాధారణంగా మహారాజులు చక్రవర్తులు వారు గెలిచిన తర్వాత వారి ధ్వజాన్ని అక్కడ స్థాపిస్తారు. కానీ భువనైక చక్రవర్తి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క ధ్వజం ఏమిటి అంటే ఆ గరుడ ధ్వజం ఏదైతే ఉన్నదో ఆ గరుడ ధ్వజాన్ని కనుక ఆ ధ్వజస్తంభంపై ఉంచినట్లయితే దేవతలంతా కూడా ఆనందించి పుష్పవృష్టిని కురిపిస్తారట. ఎందుకు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆ రామచంద్రుడు ఎటువంటి వాడు అంటే ఆపదామపహర్తారం, ఏవైతే ఆపదలు వస్తూ ఉంటాయో మనల్ని కబళించడానికి వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ దాతారం సర్వసంపదాం, సమస్త సంపదలన్నిటినీ కూడా మనకు అందించేటువంటి పరబ్రహ్మగా ఆ రామచంద్రుడు కొలువై ఉన్నాడు. కాబట్టి దేవతలకు సైతం ఆనందకరమైనటువంటి ఈ యొక్క ధ్వజారోహణ కైంకర్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం.
సీతా లక్ష్మణ సమేతుడై జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయాలలో ఒకటిగా విరాజమానం అవుతున్నటువంటి ఆ ఒంటిమిట్ట మహాక్షేత్రం నుండి స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలను వీక్షిస్తూ ఉన్నాం. సాధారణంగా మన గ్రామాలలో శ్రీరామనవమి రోజు రామ కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటాం. కానీ ఒంటిమిట్ట క్షేత్రంలో పౌర్ణమికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ పౌర్ణమికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి ముందు 9 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరిగి ఆ బ్రహ్మోత్సవాల మధ్యలో కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారికి నిర్వర్తించడానికి గాను సమస్త దేవీ దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఈ ధ్వజారోహణ కైంకర్యాన్ని శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ శ్రీపాంచరాత్ర ఆగమాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఉపదేశించారు అని చెబుతారు. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం అని అన్నట్లుగా లక్ష్మీదేవికి, అలాగే శేషుడికి, గరుత్మంతుడికి, పక్షీశ్వరుడైనటువంటి గరుత్మంతుడికి, బ్రహ్మదేవుడికి ఇలాగా 5గురికి ఉపదేశించినటువంటి ఈ పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామివారికి నిత్యము అర్చనాది కైంకర్యాలు నిర్వర్తిస్తారు. అలాగే ఈ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కూడా శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ధ్వజారోహణాన్ని మనం వీక్షించడం ద్వారా సకల విష వినాశం చింతయే పక్షిరాజం అని అంటారు కదా. ఏవైతే విష ప్రయోగాలు ఉంటాయో, విషమయమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరమయ్యి మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ ధ్వజారోహణాన్ని వీక్షించడం ద్వారా అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నావు. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ రామనామ స్మరణాన్ని చేస్తూ ఈ గరుడ ధ్వజారోహణాన్ని మనం వీక్షిద్దాం. రాముడు ఎటువంటి వాడు అంటే రాముడు ఘోరపాతక విరాముడు షడ్గుణ కల్పవల్లికారాముడు అని చెప్పి అన్నారు. ఆ రాముడు ఎటువంటి వాడు అంటే రాముడు ఘోరపాతక విరాముడు. ఘోరములైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటికి విరాముడు ఆ యొక్క రామచంద్రుడు. ఒక్కసారి మనం రామచంద్రుణ్ణి ఆశ్రయించినట్లయితే కనుక అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని రామాయణంలో చెప్పినట్లుగా ఎన్ని పాపములు తెలిసి తెలియక నిర్వర్తించినా సరే వాటినన్నిటినీ కూడా పక్కకు తోసి అభయాన్ని కలిగిస్తాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు. రాముడు ఘోరపాతక విరాముడు షడ్గుణ కల్పవల్లికా రాముడు, సద్గుణ సంపన్నుడు ఆ యొక్క రామచంద్రుడు. ఎందుకు అంటే సాధారణంగా ఒక మంచి పుత్రుని మనం చూడాలి అంటే రాముణ్ణి చూస్తే సరిపోతుంది. ఒక మంచి భర్తని చూడాలి అంటే రాముణ్ణి చూసే ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శ పురుషుడు మనందరికీ ఆ యొక్క రామచంద్రుడు. ఎందుకు అంటే ఆయన యొక్క జీవనం ద్వారా తల్లితో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, భార్యతో ఎలా ప్రవర్తించాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మనకు బోధించినటువంటి సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఆ యొక్క రామచంద్రుడు. అందుకే షడ్గుణ కల్పవల్లికా రాముడు, షడ్వికార జయరాముడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములైనటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉంటాయో అంటే ఎల్లప్పుడూ కూడా మన శరీరంలోనే ఉండి మన యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అపహరిస్తూ ఉంటాయి ఆ యొక్క శత్రువులు. అందుకే అంటారు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అంటారు. అంటే జ్ఞానం అనేటువంటి రత్నం ఏదైతే ఉందో దాన్ని అపహరించడానికి ఎల్లప్పుడూ కూడా ఈ అరిషడ్వర్గములు చూస్తూ ఉంటాయట. మరి ఆ యొక్క తస్కరుడు నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏమి చేయాలి అంటే రామచంద్రుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే కనుక ఆ రామచంద్రుడికి ఒక విశేషమైనటువంటి గుణం ఉన్నది. ఏమిటి అంటే షడ్వికార జయరాముడు. ఈ అరిషడ్వర్గాలను జయించినటువంటి దైవం ఆ యొక్క రామచంద్రుడు. సాధుజనావన వ్రతోద్ధాముడు. ఎల్లప్పుడూ కూడా ఒక వ్రతంలో ఉంటాట రామచంద్రుడు. ఏమిటి అంటే సాధుజనావనము, సత్పురుషులు ఎవరైతే ఉంటారో వారిని రక్షిస్తాడు. కాబట్టి ఆ రామచంద్రుడికి నమస్కరిద్దాం. పశ్యంతే సూరయః దేవేవ చక్షురాతదా నద్విప్రాసో విపన్యవో జాగృవాగం
विन्दते कृष्णाय वरं वर्णां हरिणीं सुवर्धनजदस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमावः तां जातवेदो लक्ष्मीं एहितार्क्ष्यमहाभागा वैनतेजवयोधिपां सान्निध्यं कुरु पक्षीन्द्र प्रसीदत्र नमोऽस्तु ते। కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సుదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అని ఆ యొక్క గరుత్మంతుల వారికి నమస్కరిస్తూ ఈ సృష్టిలో ఉండేటువంటి అష్టనాగులు ఏవైతే ఉంటాయో, అంటే మనం చూసేటువంటి సామాన్యమైన సర్పాలు కాకుండా సర్ప జాతికే తలమానికంగా ఉండేటువంటి విషసర్పములు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా శరీరానికి ఆభరణాలుగా, కంకణాలుగా, హారాలుగా చేసుకుని నిత్య నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి ఆ యొక్క గరుత్మంతుల వారిని ప్రార్థించి ఈ ధ్వజారోహణం చేయడానికై నువ్వు ప్రసన్నుడువు కావయ్యా అని చెప్పి ఆచార్య స్వామి వారు ఆ గరుత్మంతుల వారిని ప్రార్థించి ఆ ధ్వజానికి అభిషేకాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. విశేషములైనటువంటి ఉపచారాలని సమర్పిస్తూ అభిషేకాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రతి ఆలయంలోనూ కూడా ధ్వజస్తంభం ఉంటుంది. అంటే ఆలయంలో ఉండేటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క పరమాత్మకు శరీర భాగంలో స్వరూపం అని చెప్పి అంటారు. అటువంటి జీవస్థానమైనటువంటి ఆ ధ్వజస్తంభానికి మనం నమస్కరిద్దాం. नमो वाचे जाचोदिताय चानुदिता तस्मै वाचे नमो नमो वाचे नमो वाचस्
ततये ऋषिभ्यो मन्त्रगद्भ्यो मन्त्रपदिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परारुमाहृषेन् मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्याधगुं शिवामदस्तां यत्तां देवेभ्यः शर्ममेत्यो शर्म पृथिवी कर्म विश्वमिदं जगते धर्मचन्द्रस्य सूर्यस्य धर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यतो वदिष्ये तपो वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपसृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापादं प्राणापानौ मामादित्तं मधुमन्ये मधुजनिष्ये मधुवदिष्यामि मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुद्यादमस्तुष्टुण्या मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो नमदन्तु ॐ शान्तिः 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 यज्ञाय यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मातृभ्यः ऊर्ध्वं जगातु भेदजम् तन्नो अस्मद्विपदे जगदस्पदे ॐ शान्तिः 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 भवतां मातरिर्सागर्नत्तपदसूर्यः अहनिजं भवन्तु नश्च गौराद्विप्रतिधीयताम् यमुनादित्य उदेतनः शिवानः चन्द्रमा भवन्तु जोडीनादस्मदे आदेव्यो मधुन्द्रभिः वास्तु मध्वास्तु सुमतो भूयास्त्वमास्तु चिष्मयवास्तु स भूयाद्योऽस्मान् वेष्ट्रियं च वयं विष्मः प्रतिष्ठाभिप्रतिष्ठावन्तो भूयास्त्वमा प्रतिष्ठायाश्चिस्मय प्रतिष्ठः स भूयाद्योऽस्मान् वेष्ट्रियं च वयं विष्मः आवादवाहि भेषजं विवादवाहि यद्रपः त्वगोहि विश्वभेदजो देवानां दुर्गय्यते वाविमौ वातो वातः परावतः दक्षं मे अन्यावादुरान्यो वादु यद्रपः यदतो वादते गृहे मृतस्य निधेहितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो महावहवादु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदे प्रणायो इन्द्रस्य गृहोऽसि तन्वा प्रपद्ये सहस्राश्वः सह जन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्ये नार्तां देवतां प्रपद्ये श्मनमाखणं प्रपद्ये प्रजापते ब्रह्मकोशं
पर्वताश्च यजावानस्वस्या स्वस्ति मान्तया स्वस्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामहारिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधा मयि युभिरक्तुभिः परिपालमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिस्विन्दः पृथिवी उतत्यो कयानश्चित्र आभुवदूती सदा मृधः सखा कयादिष्टया वृता कस्त्वा सत्यो मदानां मगोहिष्टो मत्सदन्धसः दृढादिदारुजेवसु अभीषुणः सखीनामभिता चरितॄणां शतं भवास्यूतिभिः वयस्सुपर्णा उपधेतुरिन्द्रं प्रियमेधारुषयो नाधमानाः अपध्वान्तमोर्ध्वजक्षमुमुख्यस्मान्निलये ममध्याने षण्णो देवीरभिष्णय आपो भवन्तु कीर्तये श्रेयोरविश्रान्तुनः ईशानावार्याणां क्षयन्ति सर्वणीनाम् अपोयाचामि भेषजम् सुमित्राणापौषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान्निष्ठियन्त वयं विश्वः आपोहिष्ठामयो भुवस्तानूर्जेदधातः महेनाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भागयते हरः उषतीरिव मातरः तस्मारङ्गमामभोजस्य क्षयाय जिन्मथा आपो जनयथा जनः पृथिवी शान्ता शाग्निना शान्ता सामेधा शुचगो समयतो अन्तरिक्षगो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगो शुचगो समयतो द्योः शान्ता सावित्येन शान्ता सामे शान्ता शुचगो समयतो पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्योः शान्तिर्दिशः शान्तिरवान्तरदिशाः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापश्यः शान्तिर्वनस्पतयः शान्तिर्गोः शान्तिरजानान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तया गोशान्त्या सर्वशान्त्या मह्यं विवदतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः ह्रीश्च तमो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तु मनोत्तिष्ठन्तु तुष्टिश्च ह्रीश्च तमो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहाशुषुः उदायुजुषा स्वायुषो दोषधीना गोरसेनो मज्जन्यस्य चतुष्मेणो दस्तामृ
चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमच्चरद पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतं शृणवाम शरदः शतं प्रप्रणवाम शरदः शतपदीदास्याम शरदः शतं योगसूर्यं दृशे यहुदगान् महतोन्नवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृतमोलोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदयोधि ब्रह्मण आनीस्तो ब्रह्मण आवपनमसि धारितेजो पृथिवी ब्रह्मण महे धारितमेनेन महदन्तरिक्षम् दिवं दाधार पृथिवी कंसते वाङ्यदहं भयजानि मामद्वेदो दिविस्रसत् मेधामन्नीषे मा विशतागो समेधे भूतस्य भव्यस्यावरुध्ये सर्वगुर्गजानि सर्वगुर्गजानि आभिर्गेर्भिर्यतो नमोऽप्यायहरिवो శ్రీరామం భువనైకసుందరతనుం ధారాధరశ్యామలం రాజీవాయతలోచనం రఘువరం రాకేందుబింబాననం కోదండాదినిజాయుధాశ్రితభుజైర్భాంతం విదేహాత్మజాధీశం భక్తజనావనం రఘువరం శ్రీరామచంద్రం భజే. అత్యంత వైభవోపేతంగా ఇప్పటిదాకా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధ్వజం జీవనముచ్యతే అని చెప్పి అన్నారు ఆగమశాస్త్రంలో. దేవాలయానికి ధ్వజస్తంభం ఉండేటువంటి స్థానాన్ని జీవస్థానము అని చెప్పి అంటారు. అంటే ధ్వజస్తంభంతో ఉన్నటువంటి ఆలయమే పరిపూర్ణ ఆలయంగా మనకు చెప్పబడుతూ ఉన్నది. అటువంటి ధ్వజస్తంభానికి ఇప్పటిదాకా విశేషములైనటువంటి వేదమంత్రములతో స్నపన కైంకర్యాన్ని నిర్వర్తించి వస్త్ర ఊర్ధ్వపుండ్ర చందనాదులను ఆ ధ్వజస్తంభానికి సమర్పించిన తరువాత ఇప్పుడు ధ్వజారోహణాన్ని నిర్వర్తించడానికై ఉద్యుక్తులవుతూ ఉన్నారు అర్చక స్వాములంతా కూడా. మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత ఈ శ్రీరామనవమి మహాపర్వదినం నాడు ఒంటిమిట్ట క్షేత్రం నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు ఆరంభమైనటువంటి ధ్వజారోహణ కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటువంటి భాగ్యాన్ని మనకు రామచంద్రుడు అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి రామచంద్రస్వామికి నమస్కరిస్తూ శ్రీరామం భువనైక సుందరతనుం, ఈ సమస్త భువనముల అన్నిటిలోనూ కూడా రాముణ్ణి మించినటువంటి సౌందర్యవంతుడు ఎవ్వరూ కూడా లేడు. ఎందుకు అంటే పుంసామోహన రూపాయ అని చెప్పి అంటారు. పురుషులకి సైతం మోహం కలిగించేటువంటి దివ్య స్వరూపం, దివ్య సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ యొక్క రామచంద్రుడు. ధారాధరశ్యామలం, ఎల్లప్పుడూ కూడా నీలమేఘ శరీరవర్ణంతో కొలువుదీరి ఉండి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆ యొక్క రామచంద్రుడు. రాజీవాయతలోచనుడై ఆ రామచంద్రుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధ్వజారోహణాన్ని వీక్షిద్దాం. ఋగ్వేదస్వరూపం ఓం అగ్నిమీరే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం ఇంద్రదైవత్యం దక్షిణాభిముఖం సుప్రసన్నం ధూమ్రవర్ణం రౌద్రఖేటనటనం యజుర్వేదస్వరూపం ఓం
श्रेष्ठतमाय कर्मणाप्यायर्थमग्निय देव भागमूर्ध्यस्वते पयस्वते प्रजापतिरणमेव अयक्ष्मामावस्तेन ईजतमागजगो रुद्रस्य हेतिः परिपोवृणस्तु ध्रुवा अस्मिन् गोपदोऽस्यादपक्वेर्यजमानस्य पशून् पाहि यमाधिपत्यम् दैत्यसंहारकम् दंष्ट्राकरालवदनम् पश्चिमाभिमुखम् श्वेतवर्णम् रजताचलसन्निभम् ऊर्ध्वकेशम् कुण्डलालङ्कृतम् सामवेदस्वरूपम् ॐ अग्नायाहिवीतये गृणानो हव्यदादये निहोदादत्सिपरिजे वरुणाधिपत्यम् उत्तराभिमुखम् पीतवर्णम् नानामणिकलोज्ज्वलमुकुटम् सुप्रशान्तम् प्रसादानुग्रहकरम् अथर्ववेदस्वरूपम् ॐ शन्नो देवीरभिष्टायापो भवन्तु भीतये शय्योरभिश्रावन्तु नः कुबेराधिपत्यम् कुशलोमविराजितम् महादेहयष्टिम् समस्तदेवगणतलिने स्थितम् दैत्यदानवभयङ्करम् पातालान्तरपादपीठम् मध्यलोकमध्यप्रदेशम् ऊर्ध्वलोकोत्तमाङ्गम् सहस्रकोटिर्गजेजुषम् महागिरिगह्वरणाभिरन्द्रम् चतुर्दश भुवनाकारमहोदरम् दीर्घोर्भुजजानुजङ्गाङ्गुलीनघम् अन्तःस्मरणपूर्वकम् बद्धाञ्जलिम् मुशलखड्गशङ्खचक्रचार्ङ्गादिशस्त्रशोभितम् विष्णुपार्श्वरेश्वरम् लोकानुग्रहकरम् विष्णुपुरोभागकनकवेदिकोपरि संस्थितम् महापीठसान्निध्यम् कामितार्थफलप्रदम् महावैनतेयस्तम्भम् सुप्रसन्नम् ध्यायेत् आनेति वत्सरमेवावरुन्धे ओञ्जे भवते ऊर्ध्वे मुञ्जा ऊर्ध्वमेवावरुन्धे चित्रानक्षत्रम् भवति चित्रम् वा एतत्कर्म यतस्त्वमेतः समर्पये गोविन्द विदतं पुराणं येन बोधस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतादिपाप्यानराजनरेण आदिष्मद्भाजमानं महस्सते अमृतस्य दारा बहुधा दोहमानं शरणन्नो दधातु
ఎక్స్పోజర్ ఓకేనా? భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతః కర్మ కరిష్యామి. వాద్యం శ్రీమత్సుతావార్ధిసుతాధినాథపాదారవిందార్చన సక్తచిత్తః సవైన తేజో వినుతా తనూజః ఖగేశ్వరో మంగళమాతనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ పద్మవీనాగాంధగో విఘ్నరథస్వర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో శుభమాదనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ధర్మ ప్రసంగ ప్రతిరాత్మజాయ జగద్ధిరాంతగుణాంబాలి సవక్షరికే విదవిట్టడాంత ఖగేశ్వరో శుభమాదనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ధర్వే కరేంద్రాభరణాంజితాంగో మనోజ్ఞసౌవర్ణకిరీటధారీ మహానుభావో భగవత్ప్రపన్న ఖగేశ్వరో శుభమాదనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. విజ్ఞాన సంపన్నమవి ప్రపన్న లక్ష్మీ కటాక్షాంకిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో శుభమాతనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. తార్క్ష్యో గృణాఢ్యో బలవాన్ కృపాలో సత్యవ్రతః కామధరో గుణజ్ఞః శ్రుతిస్మృతిజ్ఞో బలవాన్ నిదానః ఖగేశ్వరో శుభమాతనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. బ్రహ్మేంద్ర ముఖ్యామర సిద్ధ సాధ్య గంధర్వ విద్యామనమాననీయః సుధా సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో శుభమాతనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. సర్వగ్రహ ప్రసన్న నేత్రాంబుజగాంతిరమ్యః అనన్య సాధారణ విక్రమాఢ్యో ఖగేశ్వరో శుభమాతనోతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. మహాగరుడాయ పక్షేంద్రాయ విష్ణువల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాల నలరూపాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రతుండాయ
पुष्पाणां विषण्णाशयनाशय गुरूणां विषन्धारय धारय सर्वविषण्णाशयनाशय हणहडदहदहमेगुरु स्वाहा ॐ नमो अष्टगुरुनागभूषणाय शोणितलिप्ताङ्गाय सप्तपातालवासिने जगद्विष्णोद्धरणाय महाविशालगात्राय अरुणारुणहृदये पुरुषोत्तमवाहनाय विनतानन्दकराय त्रैलोक्यविक्षोभनकराय देवदानवगान्धर्वमतमथनाय अनाहविघ्नाशाय नमः समस्तमौनि बृन्दारकमन्दनीय पादारविन्दयुगलस्याम् नूपुरपीताम्बर श्रीवत्सकौस्तुभ केयूरहार मकरकुण्डलमण्डितस्याम् सुदर्शन पाञ्चजन्यगदा पद्माङ्कितपरिशोभितस्याम् कनककमलकल्हार तुलसी पूग पुन्नागजाति मरुवकाशोकादि नानाविध परिमळ पुष्पमालालङ्कृतस्याम् भोगीन्द्र भोगशयनस्याम् अस्य देवदेवस्याम् श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्याम् आदिमध्यान्तरहितस्याम् ज्ञानशक्त्यात्यनन्त कल्याणगुण गणैकतानस्याम् अस्मिन् ग्रामे ध्रुवकौतुक उत्सव स्नपन बलि शयनबेरात्मक षड्विग्रहैः अवतीर्णस्याम् श्री सीतालक्ष्मण समेतस्याम् श्री कोदण्डरामस्वामिनः नवाह महोत्सवार्थम् प्रासादाग्रभागे बलिपीठ गोपुरयोर्मध्यदेशे आधारशक्ति श्रीकूर्म वराहानन्ताद्यष्ट दिग्गजोपरि प्रतिष्ठिते चतुर्भद्र पीठोपर्यष्टदलकमलकर्णिकायां दर्भमालालङ्कृत सूत्र प्रोत संघटित किङ्किणी घण्टाङ्कित ध्वजस्तम्भे तिथिवार नक्षत्र योगकरण लग्न होरात्रे काण नवांश द्वादशांश त्रिंशांश शुभ षड्वर्ग बलयुते लग्ने वैनतेयपटमारोहयामि ओम आवातवाहि वेशजं विवातवाहि यत्र वः त्वगं हि विश्ववेशजो देवानां दूतयीयसे वा विमो वादो वाद आसिन्दोरापरावदः रक्षं मे अन्य आवादु परान्यो वातु यत्र वः यततो वातते गृहे मृगस्य निधिर्हितः ततो नो देहि देवसे ततो नो देहि वेशजम् ततो नो मव आवह वात आवादि वेशजम् गरुत्मान् त्रिलोकाय गगनयज्ञस्तम आत्मा रावते नमोत्तमनेत्यं बृहद्रथन्दरे भद्रो यज्ञयं पश्यन्नस्यङ्गरिविज्ञाशमाय दुर्गुणिनाम सुवर्णादि गरुत्मान् निवङ्गदरुपपदा गोविन्द 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 श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्य पर्यो मे सन्निधत्तान् सुधावृते सकनर्थाय वैकुण्ठवशवर्धिने सुन्दसुतोत्पादमन्दराय गरुत्मते करुणमखिल वेद नीदादिरूढम् विजत्पीडनोत्कण्ठिराकुण्ठ वैकुण्ठ स्कन्दमीडे स्वनीडागतिप्रीत रुद्रासुकीर्तिस्तना भोगगाढोपगूढ स्फुरत्कण्ठगव्रात वेदव्यता वेपमानद्विजिह्वादिपाकल्प विश्वार्यमानस्फटावाटिकारत्नरोचिष्यताराजिराजितम् कान्ति कल्लोलि नीराजितम् जय गरुड सुवर्ण धर्मीकराहार देवादिपाहार हारिण्य श्लोकस्फटिक्षिप्त दम्बोलि धाराकिना कल्पकल्पान्तवादूल कल्पोदयानल्प वीरायुधोच्यक्षमत्कार दैत्यार जैत्रध्वजारोह संकर्षणात्मं गरुत्मञ्च पादीश सत्यादिमूर्तेन कच्चित् समस्ते नमस्ते पुनस्ते नमः नमः इदमजहत्सपर्याय पर्याय निर्यात भक्षाणि लाक्पालपोद्वेल पादोदिवेदी च वेदाहताकार भाकार भाङ्कार संकृत्य नागेन्द्र वीणाश्रुने भावभास्मन्नकस्तेन ये चण्डदुन्दाय नृत्यद्भुजङ्ग ध्रुवे पत्नेदं श्रया तच्चतुर्थ्याध्यात्म विद्या विधेया विधेया विदत्तात्मावादयेदादयेदास्य मे
परस्परस्तारकश्चावकश्चित्रबाणप्रियाशेखरस्त्रायुधा नस्ति वर्गापवर्गप्रचोदः परं गोदावन् परद्वैर्यप्रतिज्ञावतीर्णश्रीरामदत्तबुद्धिं परां भक्तिदेन जगन्मूलकण्डे मुकुन्दे महानन्ददोग्रे महीनान्तका शत्रुञ्जत्तनचरणो नरपरिपाटी नवीनकुम्भगणः कृष्णदन्तकोऽयं विपक्षवाहिनीव्यूहम् विचित्रसिद्धिदस्सोऽयं वेङ्कटेशविवक्षितः गरुडध्वजदोषाय गीतो गरुडदन्तकः नमारिष्टसि परित्पापामि सर्वदा धनेन हन्ति वृषेकमहिं दण्डेनागातम् आदित्यरथा वेगेन विष्णुर्बाहुबलेन च गरुडपक्षनीपादेन भूमिं गच्छ महायाजाः गरुडस्य जाता मात्रेण त्रयो लोकाः प्रकम्पिताः प्रकम्पिता मही सर्वाः शशैलामणकानां गगनो नष्टाचन्द्रार्कं ज्योतिषो प्रकाशये देवता भयाभीताश्च मारुतो न प्रवायाति मारुतो न प्रवायत्यो नमः अगस्त्यं माधवञ्चैव मुचुकुन्दो महामुनिः कपिलो मुनिरास्ति कः पञ्चैते सुखशायिनः ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామిత తేజసే అని ఆ గరుత్మంతుల వారిని వేదస్వరూపమైనటువంటి ఆ యొక్క గరుత్మంతుణ్ణి ఆ ధ్వజపటంపైకి పంపించే కార్యక్రమంగా ఈ ధ్వజారోహణాన్ని నిర్వర్తించారు. ఈ ధ్వజారోహణాన్ని మనం వీక్షించడం ద్వారా సకల కామనలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారు ఉంటే వారికి త్వరితగతిన వివాహం జరుగుతుందని, అలాగే విద్యాకాములు ఎవరైతే ఉంటారో వారికి విద్య లభిస్తుంది అని చెప్పి అలా ఎవరెవరికి ఏ ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికలను ఆ గరుత్మంతుల వారు విష్ణుపద సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కొలువు తీరి ఉంటాడు కదా. అటువంటి గరుత్మంతుడి యొక్క ధ్వజారోహణాన్ని మనం వీక్షించడం ద్వారా మనకు సకల కామనలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా ఇప్పటిదాకా ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ గరుత్మంతుడు ధ్వజస్తంభం పైకి వెళ్ళి అదృశ్య రూపంలో దేవలోకాలన్నిటికీ కూడా వెళ్ళి ఈ కోదండరామస్వామి వారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వాహన సేవలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పర్యవేక్షించడానికి, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి సమస్త దేవీ దేవతలందరినీ కూడా వారి వారి పరివారాలతో సహా ఈ ఒంటిమిట్ట క్షేత్రానికి ఆహ్వానించి స్వామివారి యొక్క కైంకర్యాలను సక్రమంగా నిర్వర్తించే విధంగా వారు పర్యవేక్షించాలి. అలాగే స్వామివారి యొక్క కైంకర్యాలలో వారి వంతు సహకారాన్ని, వారి వంతు సేవని వారు ఆ రామచంద్ర ప్రభువుకు అందించాలి అనేటువంటి ఆహ్వానాన్ని గరుత్మంతుడు దేవలోకాలకు వెళ్ళి వారందరినీ ఆహ్వానించుకురావడం జరుగుతుంది. అటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ ధ్వజారోహణ కైంకర్యాన్ని ఇప్పటిదాకా మనం వీక్షించాం. రాజీవాయతలోచనం రఘువరం రాకేందు బింబానం అని చెప్పి వర్ణిస్తారు ఆ యొక్క రామచంద్ర ప్రభువుని. తామర రేకుల వంటి కన్నులతో నిత్య నిరంతరము కూడా భక్తజన దాక్షిణ్య కటాక్షుడై
కృపాదృష్టితో ఎల్లప్పుడూ కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ యొక్క రామచంద్రుడు. రాకేందు బింబాననం, పౌర్ణమి నాడు ఎలాగైతే చంద్రుడు సకల కళలతో పూర్ణబింబంగా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి పూర్ణచంద్రుడి వంటి ముఖం కలిగిన వాడు ఆ యొక్క రామచంద్రుడు. కోదండాది నిజాయుధాశ్రిత భుజైర్భాంతం విదేహాత్మజాధీశం. కోదండము, శరము ఇత్యాది ఆయుధాలను ధరించి, అక్షయతూణీరం ఇత్యాది విశేషములైనటువంటి ఆయుధాలను ధరించి భక్తజనులందరినీ కూడా రక్షించేటువంటి ఆ రామచంద్ర ప్రభువుకు నమస్కరిద్దాం. గట్టి వాద్యం. ఓం తద్విష్ణో పరమం వదగో దదా పశ్యంది సూర్య దేవ దక్షిణాదతో తద్విప్రాసాదవన్యమోజాక్షరమోజస్తమింధతే కృష్ణాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. రాజా రామచంద్ర మహారాజ్ కి సమస్త పురుషోత్తమ ఓమచ్యుత జగన్నాథ మంత్రమూర్తే జనార్దన రక్షమాం పుండరీకాక్ష క్షమస్వాయ ప్రసీద. గోవింద గోవింద గోవింద. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. జై శ్రీరామ్. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యతి సౌరజః దేవదేవనాథరాతదమో తద్విప్రాసో విద్మయోజాక్షరమోజస్తమింధతే కృష్ణోర్యమత్పరమం పదం. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. ఓ